యవ్వన కాలము చాలా ప్రమాదకరమైన కాలం. మీరు అగ్రి చేస్తారా? డూ యూ అగ్రీ? నేను యవ్వన కాలం దాటొచ్చాను, బట్ ఐ స్టిల్ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ అ యూత్. జాన్ వెస్లీ గారు అంటారు ఇంకా నువ్వు యూత్ కాదు, ఆల్రెడీ అయిపోయిందని, బట్ ఐ స్టిల్ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ అ యూత్. అయితే యవ్వనస్తులుగా ఉన్న వాళ్ళందరికీ తెలుసు యవ్వన కాలం చాలా చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే యవ్వన కాలంలో ఒక జారుడు బండ మీద ఉన్నట్లుగా మన పరిస్థితి చాలాసార్లు ఉంటుంది. వీ నో వేర్ నాట్ టు గో, వాట్ వీ మస్ట్ నాట్ డూ, వాట్ వీ మస్ట్ నాట్ సీ. కానీ లోపల నుంచి ఒక రకమైన ప్రేరేపణ, ఏది చేయకూడదో అదే చేయాలని, ఏది వినకూడదో అది వినాలని, ఏది చూడకూడదో అటే చూడమని, ఎవరితో స్నేహం చేయకూడదో వారితోనే స్నేహం చేయమని, ఇంటర్నెట్లోకి వెళ్ళినప్పుడు ఏది వాచ్ చేయకూడదో అదే వాచ్ చేయమని అపవాది చాలాసార్లు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఐఎమ్ ష్యూర్ యవ్వన కాలంలో మీరందరూ కూడా ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి, ఒక్కొక్కరి అనుభవం ఒక్కొక్కలాగా ఉంటుంది. బట్ అందరూ ఖచ్చితంగా ఏదో ఒక పరిస్థితుల్లో శోధనలు అనేవి ఎదుర్కొంటూనే ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, యవనస్తులారా మీరు బలవంతులు అని. యంగ్ పీపుల్, యంగ్ మెన్, యూ ఆర్ స్ట్రాంగ్ అనే మాట దేవుని వాక్యంలో ఉంది. యవనస్తులు ఫిజికల్గా బలం కలిగే ఉంటారు, ఎందుకంటే మిడిల్ ఏజ్కి వచ్చిన తర్వాత, ఓల్డ్ ఏజ్కి వెళ్ళిపోయిన తర్వాత బలం ఉండదు, అవునా కదా? వయసు పెరిగే కొద్దీ బలం తగ్గిపోతూ ఉంటుంది. యవ్వన కాలంలో చెప్పాలంటే చాలా స్ట్రాంగ్గా ఉంటారు, ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటారు. కానీ మానసికంగా మాత్రం, లేకపోతే ఆత్మీయంగా మాత్రం చాలా వీక్ అయ్యే అవకాశాలు యవ్వన కాలంలోనే వస్తూ ఉంటాయి. ఎందుకంటే యవ్వన కాలంలో దేవుడు నిన్ను ఆయన చేతిలోకి తీసుకొని బలవంతుని చేతిలో బాణం వలె వాడుకోవాలి అని దేవుని ప్రయత్నం ఒకవైపు అయితే, మరొక వైపు అపవాది ప్రయత్నం ఏంటంటే అపవాది చేతిలోకి తీసుకొని నిన్ను కీలు బొమ్మగా మార్చుకోవాలి అని అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎలా అంటే 2 different ఫోర్సెస్ ఫ్రమ్ 2 different డైరెక్షన్స్. ఒక ప్రక్క దేవుడు మనల్ని పట్టుకోవాలని, మనల్ని బలపరచాలని, మనల్ని ఆశీర్వాద పదంలో నడిపించాలని, ఒక యోసేపు వలె, ఒక దానియేలు వలె యవ్వన కాలంలో ఆయనను అనుసరించి ఆయనను ఘనపరిచేవారిగా ఉంచాలి అని దేవుడు ఒకవైపు, మరొక వైపు ఒక సంసోను జీవితాన్ని అపవాది ఎలా దెబ్బతీసి పాపంలో పడేసి లైఫ్ అంతా వేస్ట్ చేసేసాడో, అలా మన యవ్వన కాలాన్ని, మన జీవితాన్ని అల్టిమేట్గా వేస్ట్ చేయాలని అపవాది కూడా చాలా బలంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ యవనస్తులంగా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే ఇట్ ఈస్ యోర్ చాయిస్, ఇట్ ఈస్ అప్ టు యూ టు డిసైడ్ వెదర్ యూ వాంట్ టు ప్లేస్ యువర్ లైఫ్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్ ఆర్ ఇన్ సేటన్స్ హ్యాండ్స్. దేవుని చేతిలో మన జీవితాన్ని పెడతామా, అపవాది చేతిలో మన జీవితాన్ని పెడతామా అనేది మనం తీసుకోవలసిన నిర్ణయము. చూడండి, ఒక బేకరీకి మనం వెళ్ళినా, లేకపోతే ఒక రెస్టారెంట్కి మనం వెళ్ళినా మెన్యూలో చాలా ఉంటాయి, కానీ ఆ మెన్యూలో ఏమి ఆర్డర్ చేసుకోవాలనేది మన ఇష్టం. అది బికాజ్ వీ పే ఫర్ ఇట్. మన చాయిస్, మన టేస్ట్ని బట్టి, మన ప్రిఫరెన్స్ని బట్టి మనం ఎంచుకుంటూ ఉంటాం. ఈ లోకంలో ఉన్నారు చాలామంది యవ్వనస్తులు, ఇందాక తమ్ముడు సాక్ష్యం చెప్తున్నట్లు, దేవునిలో ఉన్నప్పుడు లైఫ్ చప్పగా ఉందంట, లైఫ్లో ఎక్సైట్మెంట్ లేదంట, బోరింగ్గా ఉందంట. ఏంటి భక్తి ప్రార్థన, ఎప్పుడు మందిరం అంటారు, నాకు ఇది నచ్చట్లేదు, లోకంలో చాలా ఫన్ ఉంది, ఎక్సైట్మెంట్ ఉంది, ఎంజాయ్మెంట్ ఉందని లోకంలో పరిగెత్తి, లోకంలో అంతా తిరిగిన తర్వాత, లోకంలో అన్నీ అనుభవించిన తర్వాత మనిషి ఎంటీ అయిపోతాడండి. తెలుసా మీకు ఆ విషయం? చాలామంది అనుకుంటారు లోకంలో ఉన్నవన్నీ ఎంజాయ్ చేస్తే, లోకంలో ఉన్నవన్నీ అనుభవిస్తే ఆనందం, సంతోషం, సంతృప్తి అన్నీ మన లోపలికి వస్తాయి అనుకుంటారు. కానీ లెట్ మీ టెల్ యూ ద ఫ్యాక్ట్, లోకంలోకి వెళ్ళి లోకంలో ఉన్నవన్నీ అనుభవించిన తర్వాత యు బికమ్ ఎంటీ, నువ్వు ఖాళీ అయిపోతావు. ఏమేమి ఖాళీ అవుతాయంటే నీ మనశ్శాంతి ఖాళీ అయిపోద్ది, నీ సమాధానం ఖాళీ అయిపోద్ది, నీ సంతోషం ఖాళీ అయిపోద్ది, నీ ఆరోగ్యం కూడా ఖాళీ అయిపోద్ది, ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు ఖాళీ అయిపోతావు. లోకము మనల్ని నింపుతుంది కానీ అల్టిమేట్గా మనం నింపబడము, ఎంటీ అయిపోతాం. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, ఆయనతో సహవాసం చేసినప్పుడు వీ విల్ బీ ఫిల్డ్. అండ్ ఈ ఫిల్లింగ్ ఎలా ఉంటుందంటే ఎప్పటికీ ఖాళీ అవ్వదు. హల్లెలూయా. సో లోకంలో మనం పొందుకునే ఎంజాయ్మెంట్ అంతా ఎలాగంటే, ఒక బ్యాగ్కి కింద హోల్స్ ఉన్నాయనుకోండి, అందులో ఎన్ని వేసినా ఎంత వేసినా ఏమవుతూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటాయి. ఆఖరికి ఆ బ్యాగ్ ఎంటీ అయిపోద్ది. కానీ దేవుని సన్నిధిలో మనం పొందుకునేవన్నీ అదొక చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా అవి పోవు, బట్ గాడ్ కీప్స్
ఫిల్లింగ్ యూ అండ్ రీఫిల్లింగ్ యూ అండ్ రీఫిల్లింగ్ యూ ఎవ్రీ సింగిల్ డే. దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి, ఆయన మాటలు విన్న ప్రతిసారి ఆయన మనల్ని నింపుతూనే ఉంటాడు. దేంతో నింపుతాడండి అంటే నీకు కావాల్సినవన్నిటితో నింపుతాడు. హల్లెలూయా. అండ్ ఈవెన్ బియాండ్ వాట్ యు వాంట్ అండ్ బియాండ్ వాట్ యు డిజైర్. నువ్వేం అడుగుతున్నావో, నువ్వేం ఆశిస్తున్నావో, ఏవి కోరుకుంటున్నావో అవన్నీ ఇస్తాడు. వాటికి మించి కూడా నిన్ను దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. నేను యవన కాలంలోనే యేసుక్రీస్తు ప్రభు నా స్వంత రక్షకునిగా స్వీకరించుకున్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ మూవీస్ గురించి మాట్లాడుతుంటే నేను ఇన్వాల్వ్ అయ్యేదాన్ని కాదు. వాళ్ళకి తెలుసు నేను మూవీస్ చూడను, మా ఇంట్లో టీవీ లేదు. సరే, వాళ్ళందరూ పార్క్కి వెళ్ళినా లేకపోతే కాలేజ్ మాస్ బంక్ కొట్టి అందరూ మూవీకి వెళ్ళిపోయేవారు. ఇలాంటి పనులన్నీ చేస్తున్నప్పుడు నేను దేనిలో కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని కాదు. అలాంటప్పుడు మా ఫ్రెండ్స్ చాలామంది నన్ను ఒక ప్రశ్న అడిగేవారు. అదేంటంటే, నీకు లైఫ్ అంటే బోరు కొట్టదా? దేవుడు భక్తి అని పట్టుకుంటే జీవితంలో నువ్వు ఇంకా ఏ ఆనందాన్ని పొందుకో అని చాలామంది నన్ను అడుగుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు నేను చెప్పగలను ఏంటంటే, దేవునిలో ఏ ఆనందానికి కూడా నాకు కొరత లేకుండా హీ హ్యాస్ గివెన్ మీ ద ఫుల్నెస్ ఆఫ్ జాయ్. హల్లెలూయా. దేవునిని పట్టుకున్నందుకు, దేవుని మీద ఆధారపడినందుకు లోక సంబంధంగా నేను చెడిపోలేదు, లోక సంబంధంగా నేను తిరగలేదు, ఒకవేళ లోక సంబంధమైన ఎంజాయ్మెంట్ నేను పొందుకోలేదు. కానీ గాడ్ హ్యాస్ ఫిల్డ్ మీ విత్ జాయ్, గాడ్ హ్యాస్ ఫిల్డ్ మీ విత్ పీస్ అండ్ గాడ్ హ్యాస్ గివెన్ మీ కంటెంట్మెంట్. అయ్యో, ఇంకొక యవనకాలం ఉంటే, ఇంకొక లైఫ్ ఉంటే మళ్ళీ లోకాన్ని ఎంజాయ్ చేయాలి అనే ఆశ కూడా నాకు లేదు. ఐ ఆమ్ జస్ట్ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ విత్ ద లైఫ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ మీ. చూడండి, లోకంలో ఉన్న వాళ్ళు చాలామంది ఇష్టానుసారంగా బ్రతికేసి ఒక టైంకి వచ్చేసరికి రిగ్రెట్లో ఉండిపోతారు. అయ్యో, యవన కాలంలో అలా చేయకుండా ఉండాల్సిందే, అలా తిరగకుండా ఉండాల్సిందే, అలాంటివి అలవాటు చేసుకోకుండా ఉండాల్సిందే. ఐ విష్ ఐ వుడ్ గో బ్యాక్ ఇన్ టైం. కాలంలో కొంచెం వెనక్కి వెళ్ళి రివైండ్ చేసుకొని మళ్ళీ మంచిగా బ్రతికితే బాగుండు, మళ్ళీ జీవితాన్ని అర్థవంతంగా గడిపితే బాగుండు అని చాలామంది ఈ లోకరీతిగా లోకాన్ని అనుభవించి నష్టపోయిన వారు చెప్తారేమో. కానీ దేవునిలో ఉండి దేవునిలో కొనసాగిన వారు ఎవ్వరికి కూడా వారి జీవితంలో రిగ్రెట్స్ ఉండవు. ఎట్ ది ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్, నీ జీవిత అంతంలో నువ్వు ఒకటే చెప్పగలవు, ఏమనంటే ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ లైఫ్. కారణం ఏంటంటే, హ్యాపీనెస్ అనేది దేవుడిస్తాడు. Joy comes from Jesus. Happiness comes from happenings, but joy comes from Jesus. హ్యాపీనెస్ చూడండి, ఒక కొత్త డ్రెస్ వేసుకున్నప్పుడు కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు పోద్దా హ్యాపీనెస్? అది తీసేయగానే పోద్ది, అవునా కదా? కొత్త వాచ్ వేసుకున్నప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది. రెండో రోజుకి ఆ కొత్త వాచ్ పాత వాచ్ అయిపోద్ది. లేకపోతే కొంచెం ఫ్రెండ్స్తో కాసేపు అందరితో హ్యాంగ్ అవుట్ అయినప్పుడు కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది. మళ్ళీ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయి మన ఇంటికి మనం వచ్చేస్తే మళ్ళీ ఆ హ్యాపీనెస్ పోతుంది. ఒకవేళ కాలేజ్ ఫస్ట్ వస్తే హ్యాపీనెస్ ఉంటుంది. ఎన్ని రోజులు ఉంటుంది? లైఫ్ అంతా అదే చెప్తా ఉంటామా? లేదు కదా. అది కోర్స్ అయిపోయాక కొన్ని రోజుల వరకు, ఆర్ అట్లీస్ట్ చెప్పినప్పుడు ఆ హ్యాపీనెస్ ఉంటుంది. అంతేగాని అదేదో లైఫ్ టైం అచీవ్మెంట్ లాగా ఏమి ఉండదు కదా. ఒకసారి ఒక వ్యక్తి, ఒక కోచ్ తన టీంను ప్రిపేర్ చేస్తూ ఉన్నాడంట, వాళ్ళు వెళ్ళి ఆడే గేమ్ కొరకు. అయితే ఆ కోచ్ చాలా మంచి దేవుని నమ్ముకున్న బిలీవర్, విశ్వాసి. ఆ కోచ్ వాళ్ళ టీం అందరినీ ఒక పెప్ టాక్ అంటారనమాట. పెప్ టాక్ అంటే ఏంటంటే, వారిని ప్రిపేర్ చేస్తారు. ఒక చిన్న మోటివేషన్ క్లాస్ లాగా, పెద్ద 1/2 an hour 1 hour సెషన్లా ఉండదు. గేమ్కి వెళ్ళే ముందు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళని బాగా ఆడమని ప్రోత్సహిస్తూ చెప్పే ఆ చిన్న కాన్వర్జేషన్ అనమాట. సో ఆ పెప్ టాక్లో ఆ కోచ్ చెప్తున్నారంట, మీరు వెళ్ళి ఆడబోతున్నారు, మీ గేమ్ని ప్రపంచంలో చాలామంది చూడబోతున్నారు, మీరు విన్ అయితే అది మీ కెరియర్లో కూడా ఒక మైలురాయిగా ఉంటుంది, మీ కెరియర్లో కూడా అదొక మైల్ స్టోన్గా ఉంటుంది, ఈ కాలేజ్కి అది చాలా ఘనత, మీరు ఒక గొప్ప అవార్డును, ఒక గొప్ప మరి ట్రోఫీని మీరు అందుకోబోతున్నారని వారందరినీ ఎంకరేజ్ చేస్తే వాళ్ళందరూ చాలా దే వర్ ఆల్ గేడప్, మంచిగా రెడీగా ఉన్నారు, గేమ్ వెళ్ళి బాగా ఆడాలని ఆడారు. ట్రోఫీ వచ్చిన తర్వాత అందరూ వాళ్ళ కోచ్ దగ్గరకు వచ్చాక వారి కోచ్ వారిని అదే కాలేజ్లో వీరికంటే ముందు బ్యాచెస్, అంటే కాలేజ్ స్టార్ట్ అయ్యి చాలా సంవత్సరాలు అయి ఉంటుంది కదా, వాళ్ళు తీసుకొచ్చిన ట్రోఫీస్ అన్నీ ఆఫీస్ రూమ్లో ఒక షో కేసులో పెట్టున్నాయంట. అవన్నీ దుమ్ము కొట్టుకుపోయి, చూడండి ట్రోఫీ తేగానే తలతల మెరుస్తుంది, కానీ రాను ఏమవుతుంది, అది ఫేడ్ అయిపోతూ ఉంటుంది కదా. దానికి ఉన్న షైనింగ్ కానీ దానికి ఉన్న ఆ లుక్, ఫ్రెష్ లుక్ ఎప్పటికీ ఉండదు. సో ఆ ట్రోఫీస్ అన్నీ ఉన్న రూమ్లోకి తీసుకెళ్ళి ఆ కోచ్ వాళ్ళకు ఒక స్పిరిచువల్ లెసన్ నేర్పించాలనుకున్నారంట. అదేంటంటే, చూడండి మీ ముందున్న వాళ్ళు చాలామంది ఇవన్నీ అచీవ్ చేశారు, అవన్నీ ఇప్పుడు చెత్త కుప్పకి తప్ప ఎందుకు పనికిరావు. డూ యూ అగ్రీ?
ఒకప్పుడు అచీవ్ చేసినవి వావ్ అచీవ్మెంట్ అనుకోవచ్చు, అవి న్యూస్ పేపర్లో పడవచ్చు, లేకపోతే 10 మంది మనల్ని పొగడొచ్చు, మనకి దానివల్ల కొంచెం మంచి పేరు రావచ్చు, ఒక ఉద్యోగం రావచ్చు, డబ్బు సంపాదించవచ్చు, అవన్నీ ఓకే. కానీ అవేవి కూడా శాశ్వతమైనవి కావు. ఏ ట్రోఫీ కూడా శాశ్వత కాలము అది అలాగే అన్ఫేడింగ్గా ఉండేది కాదు. ఆ తర్వాత ఇంకెవరో వస్తారు, ఇంకెవరో ఆ ట్రోఫీని గెలుచుకుంటారు. ఈ ట్రోఫీలన్నీ కూడా పాతబడిపోతాయి. కానీ ఆ సార్ చెప్పారంట, ఆ కోచ్ వాళ్ళ స్టూడెంట్స్ అందరికీ చెప్పారంట, ఈ లోక సంబంధమైన ట్రోఫీస్ కొరకు మీరు కష్టపడుతున్నారు. ఐ రియలీ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్. మీ యొక్క ప్రయత్నాలను, మీ కష్టాన్ని నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. కానీ దీనికి మించి దేవుడు మీకు ఒక ట్రోఫీ ఇవ్వబోతున్నాడు. దీనికి మించి దేవుడు ఒక రివార్డ్ ఇవ్వబోతున్నాడు. ఆ రివార్డు కొరకు మీరు తాపత్రయపడండి, ఆ రివార్డు కొరకు మీరు సిద్ధపడండి అని యాకోబు పత్రికలో ఒక మాట వ్రాయబడింది చూడండి. జేమ్స్ చాప్టర్ 1:12. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఈ క్రౌన్ పేరు ఏంటంటే క్రౌన్ ఆఫ్ లైఫ్. దేవుడిచ్చే క్రౌన్స్, దేవుడిచ్చే మెప్పు, దేవుడిచ్చే అవార్డ్స్ అవి ఎప్పటికీ నిలిచి ఉండేవి. ఈ లోక సంబంధమైన అవార్డ్స్, సర్టిఫికేట్స్ ఉంటాయి, అవి ఈరోజు ఉంటాయి, రేపు దుమ్ము కొట్టుకుపోతాయి, లేకపోతే చెదలు వస్తే చెదలు తినేస్తాయి. ఈ ట్రోఫీస్ ఈరోజు ఉంటాయి, రేపు పొద్దున అవి ఫేడ్ అయిపోతాయి, చెత్త కుప్పకి తప్ప ఎందుకు పనికిరావు. లేకపోతే ఒక ఫోటో తీసి పెట్టుకొని ఒక ఇన్స్టాలో పోస్ట్ చేయడానికో, ఒక వాట్సాప్లో షేర్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి, కానీ అంతకు మించి ఉపయోగపడవు. కానీ దేవుడంట తన బిడ్డలకు ఒక కిరీటాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఇట్ ఈస్ అ క్రౌన్ ఆఫ్ లైఫ్. జీవ కిరీటం ఇస్తాడంట. జీవ కిరీటం ఎంతమంది పొందుకోవాలనుకుంటున్నారు? ఎత్తడానికి కూడా బద్ధకమే కొంతమందికి. జీవ కిరీటం ఎంతమంది పొందుకోవాలి? ఎస్, నాకు కావాలి జీవ కిరీటం, మీ అందరికీ కూడా కావాలి కదండి. దేవుడిచ్చే జీవ కిరీటం కావాలి. సో జీవ కిరీటం ఎవరికి ఇస్తాడు దేవుడు? నైట్ అవుట్ చేసి చదివిన వాళ్ళకా, లేకపోతే ఒక సబ్జెక్ట్లో టాపర్గా వచ్చేవారికా, కాలేజ్ ఫస్ట్గా ఉండే వాళ్ళకా, లేకపోతే ఒక రన్నింగ్ రేస్లో పరిగెత్తే వారికా? ఎవరికి ఇస్తాడు దేవుడు జీవ కిరీటం అని ఆలోచిస్తే తన్ను ప్రేమించి వారికి ఇస్తాడంట. శోధనను సహించి శోధనకు నిలిచే వారికి జీవ కిరీటాన్ని ఇస్తాడు. హల్లెలూయా. సో ద ఫస్ట్ థింగ్ ఈజ్ లవ్ గాడ్. దేవుణ్ణి ప్రేమించాలి మొదట. రెండవది శోధనను సహించాలి. ఓవర్కమ్ టెంప్టేషన్. మీకు శోధన వస్తే మీకు తెలుస్తుందా తెలియదా? ఐ వాంట్ టు ఆస్క్ యూ సమ్ వెరీ వెరీ స్ట్రైట్ క్వశ్చన్స్. చెప్పాలి మీరు. మీకు శోధన వస్తుంది అంటే తెలుస్తుందా? ఆకాశంలో వర్షం పడేటప్పుడు తెలుస్తుందా తెలియదా? ఎలా తెలుస్తుంది? మబ్బులు వస్తాయి, లేకపోతే చిన్నగా ఒక చల్ల గాలి వస్తుంది, అండ్ దెన్ యూ విల్ నో, ఓకే కాసేపట్లో వర్షం పడబోతుంది. ఓకే, శోధన వస్తుందా అని తెలుస్తుందా? వచ్చేసాక తెలుస్తుందా? అంతా అయిపోయాక తెలుస్తుందా? ముందే తెలుస్తుందా? ముందే తెలుస్తుంది. యూ విల్ నో కదా. ఇప్పుడు చూడండి, కొన్ని కుక్కలు అవి ఎక్కువ స్నిఫ్ చేస్తూ ఉంటాయి. కుక్కలకు ఒక అలవాటు ఉంటుంది, ఆ వాసన చూసి మనిషిని గుర్తుపడతాయి. దొంగల్ని కూడా అట్లనే పట్టుకుంటూ ఉంటాయి కదా డాగ్స్. సరే, మనకు కూడా కొన్నిసార్లు శోధన వస్తుందని మనకి స్మెల్ తెలిసిపోతూ ఉంటుంది. తెలుస్తుందా లేదా? యూ విల్ నో, యూ కెన్ సెన్స్ ఇట్. అయితే కొంతమంది ఏం చేస్తారంటే శోధన రాగానే ఇది నేను పడిపోవడానికి వచ్చింది అన్నట్టుగా దే జస్ట్ వాక్ ఇన్ టు ద టెంప్టేషన్. అర్థమవుతుందండి? శోధన వస్తుంది, ఎవరి వలన వస్తుందో తెలీదు. కెన్ యూ గెస్? ఎవరి ద్వారా శోధన వస్తుందో ముందే గెస్ చేయగలరా? ముందే కలగనగలరా? ముందే మనకి తెలీదు, కానీ వస్తుంది అంటే మాత్రం మనకి ముందే తెలుస్తుంది. దానికి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, కొన్ని జరుగుతాయి దాని ముందు. సీన్ అంతా రెడీ అవుతుంది ఒక శోధన రావడానికి. సో ఆ ప్రెప్ అంతా జరిగేటప్పుడు మనకు అర్థమవుతుంటుంది, ఓకే శోధన రాబోతుంది. శోధన రాబోతుంది అన్నప్పుడు విశ్వాసులంగా మనలో ఒక భావన ఉండాలి. అదేంటంటే శోధనను నేను జయించాలి. శోధన వస్తున్నప్పుడు అపవాది ఏమంటాడో తెలుసా? పడిపోయావు 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 పడిపోయావు. సరేట ఒక తల్లి ఉంది, ఆమెకు కుమారుడు ఉన్నాడు. ఆయన మంచి ఫుట్బాల్ ఆడతాడు. వాళ్ళ అబ్బాయి చాలా హైట్ ఉంటాడు, అమ్మ కంటే చాలా హైట్ ఉంటాడు, చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. ఎందుకో గేమ్లోకి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒకలాంటి డిప్రెషన్ వచ్చిందంట. ఓడిపోతానేమో ఓడిపోతానేమో ఓడిపోతానేమో. చూడండి, కొన్నిసార్లు మనకి తెలియకుండానే ఒక రకమైన నిరాశ వస్తుంది. ఎప్పుడైనా వచ్చిందా మీకు నిరాశ? ఎప్పుడైనా వచ్చిందా? వచ్చిందా రాలేదా? నిరాశ వస్తుంది కదా మనకి. ఓకే నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో, ఓడిపోతానేమో అని. ఈ అబ్బాయికి నిరాశ వచ్చి ఇంకా కాసేపట్లో వెళ్ళి గేమ్ ఆడాలి.
ఆ గ్రౌండ్లోకి ఇంకా నడుచుకుంటూ వెళ్ళబోతున్నప్పుడు వాళ్ళ అమ్మ కూడా తనతో పాటు ఉంది. మా అబ్బాయి ఎందుకో ఓడిపోతున్నాడు అనే ఫీలింగ్లో ఉన్నాడు, వీడిని ఎలాగైనా నేను ఎంకరేజ్ చేయాలని తల్లి పక్కనుంది. తల్లి మంచి విశ్వాసి. ఈ వ్యక్తి లోపల ఉన్న మానసిక పరిస్థితిని బట్టి ఇలా తల దించుకొని చాలా స్లోగా భుజాలన్నీ కిందకి పెట్టుకొని నడుస్తున్నాడంట. యాక్చువల్గా ఇతని పర్సనాలిటీ చాలా స్ట్రాంగ్ ఉంటాడు, షోల్డర్స్ కూడా చాలా బ్రాడ్ షోల్డర్స్. అంటే చూస్తే శత్రువు భయపడే అంతగా, ఆపోజిట్ సైడ్ వాళ్ళు, ఆపోజిట్ టీం వాళ్ళు చూసి భయపడే అంత టాలెంట్ ఉంది ఇతనిలో. కానీ ఎందుకో తెలియకుండా మానసికంగా ఒక రకమైన ఓడిపోతాను, ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్, ఐ క్యాన్ ప్లే టుడే అని ఒక భావన ఆ వ్యక్తిలోకి వచ్చేసిందంట. ఈ సమయంలో తల్లి ప్రక్కన నిలబడి ప్రార్థన చేస్తుందంట, ప్రవ్వా నా కుమారుడిని నేను ఏదో ఒక విధంగా ఎంకరేజ్ చేయాలి, ఐ వాంట్ హిమ్ టు విన్, నా కుమారుడు గెలవాలని నేను కోరుకుంటున్నా ప్రభా, నేను ఏం చెప్పను, ఎలా ఎంకరేజ్ చేయనని తల్లి ఆలోచన చేస్తూ ఉంటే, వారు అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఆ క్రౌడ్, చాలామంది గేమ్ చూడడానికి వస్తారు కదండి, సో ఆ క్రౌడ్లో ఎవరో మాట్లాడుకుంటున్నారంట. ఆ మాటలు ఈ తల్లి చెవున పడ్డాయి. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఇప్పుడు వెళ్తున్నాడు చూసారా హీరో, ఆ టీంలో వీడుంటే చాలు టీం గెలిచిపోద్ది, వీడు మామూలుగా ఆడాడు ఆట అని చెప్పుకుంటున్నారంట. ఈ మాటను ఎవరు విన్నారంటే అమ్మ వినింది. అమ్మ విని వెంటనే చెప్పింది, నానా యు నో సంథింగ్, క్రౌడ్లో వాళ్ళు నీ గేమ్ గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు, నువ్వు ఉంటే ఇక వాళ్ళకి దడ అంట, ఈరోజు నువ్వు ఖచ్చితంగా విన్ అవుతావంట, ఖచ్చితంగా నువ్వు చాలా మరి గోల్ నువ్వు సాధిస్తావంట అని తల్లి మాటలు చెప్పగానే ఇలా ఉన్న మనోడి పర్సనాలిటీ మొత్తం ఇలా అయిపోయింది. వాకింగ్ స్టైల్ మారిపోయింది, ముఖంలో కాన్ఫిడెన్స్ మారిపోయింది, అతని హావభావాలు మారిపోయినాయి. ఒక తెలియని కాన్ఫిడెన్స్, ఏమనంటే నేను ఖచ్చితంగా గెలుస్తాను, ఐ యామ్ ఎన్ ఓవర్కమర్, నేను గెలిచే వ్యక్తిని కానీ నేను ఓడిపోయే వ్యక్తిని కాదు అనే ఒక కాన్ఫిడెన్స్ రాగానే గేమ్లోకి వెళ్ళాడు. తల్లి చెప్పినట్టే అద్భుతంగా ఆడాడు, శత్రువులందరికీ దడ పుట్టించాడు. ఆపోజిట్ టీం అందరూ అప్పటికే కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోయారు. దేవుడి అబ్బాయికి కాన్ఫిడెన్స్ ఇచ్చాడు, గెలిపించాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అపవాది కొన్నిసార్లు మనల్ని ఇలా చేసేస్తాడు, నిరాశపరిచేస్తాడు. ద డెవిల్ వుడ్ వాంట్ టు సీ యూ వెరీ లో. అపవాది నువ్వు బాగా నిరాశగా ఉంటే, చేతగాని స్థితిలో ఉంటే, ఆ రోజు పండగ చేసుకుంటాడు. తెలుసా మీకు, ఈరోజు సంక్రాంతి పండగ కదండి, చాలామందికి ఇట్స్ ఫెస్టివల్ టుడే, చాలామంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అపవాది కూడా సెలబ్రేట్ చేసుకుంటాడు. ఎప్పుడో తెలుసా, వెన్ హీ సీస్ యూ డిఫీటెడ్. నువ్వు ఓడిపోయిన స్థితిలో ఉంటే అపవాది పండగ చేసుకుంటాడు. నువ్వు ఓడిపోయిన స్థితిలో ఉంటే యేసయ్య బాధపడతాడు. ఎందుకంటే బలపరచడానికి నేను ఉన్నా కూడా నా బిడ్డ ఎందుకు నా మీద ఆధారపడలేదు, సహాయం చేయడానికి నేను ఉన్నానే, ధైర్యపరచడానికి నేను ఉన్నానే, శక్తి ఇవ్వడానికి నేను ఉన్నాను, సామర్థ్యం ఇవ్వడానికి నేను ఉన్నాను. ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ మీ, వై ఈజ్ మై చైల్డ్ డిఫీటెడ్, నా బిడ్డ ఎందుకు ఓడిపోయింది, నా కుమారుడు ఎందుకు ఓడిపోయాడని దేవుడు ఒక ప్రక్కన బాధపడుతుంటే, మనం ఓడిపోతున్నామని తెలిసి, మనం ఓడిపోయామని తెలిసి అపవాది మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాడు, చాలా సెలబ్రేట్ చేసుకుంటాడు. బట్ రిమెంబర్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, క్రీస్తు ప్రభువు మనతో ఉండడం ద్వారా అన్ని పరిస్థితుల్లో మనకు ఆయన అత్యధికమైన విజయాన్ని ఇస్తాడంట. యూ ఆర్ అన్ ఓవర్కమర్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్, నాట్ బికాస్ ఆఫ్ యువర్ మైట్, నాట్ బికాస్ ఆఫ్ యువర్ విజ్డమ్, నాట్ బికాస్ ఆఫ్ యువర్ సెల్ఫ్ కంట్రోల్ అండ్ విల్ పవర్, బట్ యూ ఆర్ అన్ ఓవర్కమర్ త్రూ క్రైస్ట్. హల్లెలూయా. నాలో నాకు ఆ శక్తి లేదు, శోధనను సహించే శక్తి నాకు లేదు, శోధనను జయించే శక్తి నాకు లేదు, అపవాదితో పోరాడే శక్తి నాకు లేదు. కానీ దేవుడు నాతో ఉండడం ద్వారా ఆయన నాకు తన శక్తిని అనుగ్రహిస్తాడు. హీ గివ్స్ మీ ద పవర్, హీ గివ్స్ మీ ది ఎబిలిటీ, హీ గివ్స్ మీ ద గ్రేస్, హీ గివ్స్ మీ ద విజ్డమ్ టు ఓవర్కమ్. సో దేవుడు ఎవరైతే శోధనను సహిస్తారో, శోధనకు నిలుస్తారో, శోధనను జయిస్తారో వారికి ఆయన జీవ కిరీటమును అనుగ్రహిస్తాడు. శోధనను సహించే వారికంట దేవుడు ఇంకోటి కూడా ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుని ప్రేమ దొరుకుతుందంట. హల్లెలూయా. గాడ్స్ లవ్ ఇస్ అవైలబుల్ టు యూ. దేవుని ప్రేమను నువ్వు సంపాదించుకుంటావు. చాలాసార్లు తాత్కాలికమైన ప్రేమల కొరకు ఎంత ఆరాట పడిపోతామండి యంగ్ పీపుల్గా. ఒక కాలేజ్కి వెళ్ళారు, ఒక హాస్టల్కి వెళ్ళారు, ఒక కోర్స్లో జాయిన్ అయ్యారు. అబ్బా, ఇక్కడ నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉంటే, నన్ను యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఎవరైనా దొరుకుతారా, ఎవరైనా అమ్మాయిలు మిమ్మల్ని చూసి గర్ల్స్ దగ్గరకు వచ్చి మన ఫ్రెండ్స్గా ఉందాం ఈ రోజు నుంచి అనగానే, అమ్మయ్య నాకు ఎవరో ఒకళ్ళ కంపెనీ దొరికారు అనుకుంటాం.
అండ్ దెన్ వాళ్ళని ప్రేమించాలని, వాళ్ళ నుంచి ప్రేమ పొందుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ అమ్మాయిల అబ్బాయిల ప్రేమలు పొందుకోవాలని ప్రయత్నం చేసేవారు, అబ్బాయిల అమ్మాయిల ప్రేమలు పొందుకోవాలని ప్రయత్నం చేసేవారు. ఇవన్నీ కూడా ప్రపంచంలో జరుగుతూనే ఉంటాయి. బట్ దెన్ ఈ లోక సంబంధమైన ప్రేమ ఖచ్చితంగా మనల్ని డిసప్పాయింట్ మాత్రం చేస్తుంది. వన్ డే యూ విల్ బీ డెఫినెట్లీ డిసప్పాయింటెడ్ వెన్ యూ క్రేవ్ ఫర్ వరల్డ్లీ లవ్. లోక సంబంధమైన ప్రేమ కొరకు ప్రాకులాడిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో డిసప్పాయింట్ ఖచ్చితంగా అవుతారు. కానీ శోధనను జయించిన వారు, శోధనకు నిలిచిన వారికి దేవుని ప్రేమ అందుబాటులోకి వస్తుందంట. గాడ్స్ లవ్ విల్ బీ అవైలబుల్ టు యూ. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనే ఫ్యాక్ట్ ఏంటంటే మనల్ని స్ట్రాంగ్గా నిలబెట్టే ఒక గ్రౌండ్ లాంటిదండి. హల్లెలూయా. నన్ను ఈ స్నేహితుడు ప్రేమిస్తున్నాడు, ఆ స్నేహితుడు ప్రేమిస్తున్నాడు, వాళ్ళ టీంలో నేను మెంబరు, వాళ్ళు ఏ పార్టీ చేసుకున్నా నన్ను పిలుస్తారు, నా బర్త్డేకి నా ఫ్రెండ్స్ వస్తారు, నాకు గిఫ్ట్స్ ఇస్తారు, అది ఇది అని లోక ప్రేమలు అనే ఒక గ్రౌండ్ను మనం ఏర్పాటు చేసుకొని దాని మీద మనం నిలబడి ఓకే ఐ యామ్ సంథింగ్, ఐ హ్యావ్ మై ఫ్రెండ్స్ లవ్ అవైలబుల్, నా స్నేహితుల ప్రేమ నాకుంది, నా బంధువుల ప్రేమ నాకుంది అనుకుంటే ఆ స్నేహితుల ప్రేమ కోల్పోయినప్పుడు సడన్గా మన లైఫ్ అంతా షేక్ అయిపోయినట్లు అయిపోద్ది. ఎందుకంటే నువ్వు నిలబడిన గ్రౌండే ప్రాపర్ గ్రౌండ్ కాదు, స్థిరమైన పునాది మీద నీ జీవితం లేదు. కానీ క్రీస్తు ప్రేమ అనే పునాది మీద మన జీవితం కట్టబడినప్పుడు యూ ఆర్ స్ట్రాంగ్ అండ్ యూ ఆర్ ఫర్మ్. నువ్వు స్థిరంగా ఉంటావు. కారణం ఏంటంటే ఎవరి ప్రేమ నీకు అందుబాటులో ఉన్నా లేకపోయినా దేవుని ప్రేమ మాత్రం మారని, మార్పు చెందని ప్రేమ. గాడ్స్ లవ్ ఇస్ అన్ అన్చేంజింగ్ లవ్. ఉదయకాల సమయంలో యవ్వనస్తులుగా ఉన్న మనందరం కూడా ఒక టీంలో జాయిన్ అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ టీం ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె. వి ఆర్ సోల్జర్స్ ఆఫ్ క్రైస్ట్. చెప్పండి ఈ మాట. ఐ యామ్ అ సోల్జర్ ఆఫ్ క్రైస్ట్. సోల్జర్స్ డ్యూటీలో ఉంటారా, లేకపోతే ఎప్పుడు ఇంట్లో తిని నిద్రపోతుంటారా? మన ఫేవరెట్ థింగ్ ఏంటి చెప్పండి? మన ఫేవరెట్ థింగ్ తినడం, పడుకోవడం. అంతేనా? తినడం, పడుకోవడం, ఫోన్ చూడడం, తినడం, పడుకోవడం, టీవీ ముందు కూర్చోవడం. కొంతమందికి ఏమో ఆ సోఫాలోనే కూర్చుంటారు. ఇంకా రోజంతా సోఫాలో జారబడి కూర్చొని ఆ పొటాటో చిప్స్ వాళ్ళ అమ్మ ఇచ్చేవి వండేవన్నీ తింటా ఇంకా అలా టైం గడిపేస్తారనమాట. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, విశ్వాస జీవితం అనేది అది టైంపాస్ జీవితం కాదు. అది క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులు ఎలా ఉంటారు చెప్పండి? డిసిప్లిన్. వాళ్ళ భోజనంలో డిసిప్లిన్ ఉంటుంది తెలుసా? సైనికులు ఎవరికైనా పెద్ద పెద్ద పొట్ట, బాగా ఓవర్ వెయిట్ ఎవరైనా చూసారా మీరు? సోల్జర్స్ అటువంటి వారు పనికిరారు. సోల్జర్స్ ఎప్పుడు చాలా ఫిట్గా ఉంటారు. వాళ్ళు తినే డైట్ కూడా చాలా రెస్ట్రిక్షన్స్, ఆయిలీ ఫుడ్ ఇలాంటివన్నీ వాళ్ళు తినరు. ఆ తర్వాత సోల్జర్స్ యొక్క డ్రెస్సింగ్ కూడా మనలా ఉండదు. చూడండి, కొంతమంది డ్రెస్సింగ్ అంతా కన్నాలు పడిపోయిన ప్యాంట్లు, చేతులు కత్తిరించిన డ్రెస్సులు, ఇవన్నీ ఏంటంటే డబ్బులు ఎక్కువైపోయి, ఫ్యాషన్ ఎక్కువైపోయి, ఇప్పుడు మనకు ఎలా ఒంటిని కప్పుకోవాలో అర్థం కాక ఇలా తయారైపోతున్నాం అధ్వానంగా కదండి. ఒంటిని దేవుడు కప్పుకోమని ఇచ్చాడు బట్టలు, అవునా కదా? ద క్లోత్స్ ఆర్ మెంట్ టు కవర్, ద క్లోత్స్ ఆర్ నాట్ మెంట్ టు ఎక్స్పోజ్. ఆ కాళ్ళకి ఒకసారట ఒకడు కన్నాల ప్యాంట్ వేసుకొని కూర్చున్నాడంట. వాళ్ళ నానమ్మ పాపం వీడు టీవీ చూస్తుంటే ఒక సూది దారం తీసుకొచ్చి ఆ హోల్ మొత్తం కొట్టేసిందంట. వీడు పట్టించుకోలేదు. కాసేపేగా నానమ్మ ఏం చేస్తున్నావు అంటే, అయ్యో చినిగిపోయిందిరా నువ్వు చూసుకోలేదని, మరి బయటికి వెళ్తే నీ పరువు పోద్ది కదా, అందుకని నేను కుట్టేశాను రా అనగానే మళ్ళీ ఆ కుట్లన్నీ తెంపేసుకున్నాడంట. ఎందుకంటే మనోడు మరి లేటెస్ట్ ఫ్యాషన్, లేటెస్ట్ ట్రెండ్ ఫాలో అవుతున్నాడు కాబట్టి. కొంతమంది వెంట్రుకలు ఉంటాయి ముళ్ళపందిలాగా, కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంటాయి పైకి. ఎందుకు అంటే ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగనివ్వండి, ఈ వింత పోకళ్ళు ఎందుకు అని అడుగుతున్నాను. వాట్ ఈస్ ద రీజన్? ఇప్పుడు ఏదైనా పని చేస్తే దానికి ఒక అర్థం ఉండాలి కదా. ఇప్పుడు మనం ఒక పని చేస్తే దాని వెనకాల ఒక అర్థం ఉండాలి. ఇప్పుడు వింత వింతగా రెడీ అవడం వల్ల ఏంటి? అందరూ చూడాలని, అవునా కదా? తాపత్రయం ఏంటి? అందరూ చూడాలని. నేను యుఎస్ వెళ్ళిన ఫస్ట్ టైము అక్కడ హెయిర్ స్టైల్ చూసి నాకు అసలే ఇండియాలో వామిటింగ్ స్టార్ట్ అయిపోయినాయి. ఎందుకంటే అందరిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నానని వాటర్ తాగితే కూడా వామిటింగ్ అయిపోయేది నాకు.
అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరిని చూస్తే కడుపులో తిప్పేస్తూ ఉండేది. ఎందుకంటే తలకి 15 రంగులండి, హెయిర్లో డిఫరెంట్ స్ట్రాండ్స్ చేసుకొని వాళ్ళు 15 రంగులు వేసుకున్నారు. అంటే అదొక రెయిన్బోలా ఉందన్నమాట తల మీద. వాళ్ళ విధానము, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ పరిస్థితి చూస్తే నాకు కడుపులో తిప్పేస్తూ ఉండేది. ఏంటి ప్రభు ఇక్కడ తీసుకొచ్చి పడేసేవేంటన్నా అని అనిపించేది నాకు. సరే ఏంటి రీజన్ ఏంటి, ఇప్పుడు ఆడ్గా డ్రెస్అప్ అవడం వల్ల ఏంటి అని అడిగితే అందరూ చూడాలి, 10 మంది చూడాలి, 10 మంది కంట పడాలి. ఈరోజు యవనస్తులకు ఆ తాపత్రయం లేదంటారా? ఉందా లేదా? కాలేజ్కి వెళ్ళగానే అందరూ నన్ను చూసి వావ్ అనాలి, అవునా కదా? ఎస్పెషలీ ఆడపిల్లలకి అందరూ ఇలా చూడాలి. చూస్తాడు ఎవడో చూస్తాడు, చూడకూడని వాడు ఎవడో చూస్తాడు, దుండగుడు ఎవడో చూస్తాడు, కర్కశమైన బుద్ధున్నోడు ఎవడో చూస్తాడు, పడతాడు, వెనకాల పడతాడు. నిన్ను ఎలా దాక్కోవాలో నీకు అర్థం కాదు, అంతగా నిన్ను ఇబ్బంది పెడతాడు. అలా లేరండి యవనస్తులు చాలామంది. అందరు నన్ను చూడాలనుకోవడం, ఉన్న అందం అంతా ప్రపంచానికి చూపించేయాలనుకోవడం, ఆ తర్వాత ఎక్కడ దాక్కోవాలి, బయటికి వెళ్ళాలంటే భయం, సెల్ ఫోన్ సిమ్ కార్డులు మార్చేయడం. ఈ పరిస్థితులు తిప్పలు పడ్డం లేదా? యవనస్తులు కూడా అంతే, అందరి మధ్యలో హీరోలాగా అవ్వాలని. సంసోను కూడా అదే అనుకున్నాడు. 3 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారంటే ఎంత గ్రేట్, అవునా కదా? అరే నీకెంతమందిరా? నాకు ఇంతమంది. నేను ఎంతమందితో చాటింగ్ చేస్తాను చూడు, నువ్వెంతమందితో చాటింగ్ చేస్తావు? నీకెంతమంది ఉన్నారు ఫాలోవర్స్? నీకెంతమంది ఉన్నారు నిన్ను అభిమానించేవారు, ఫ్యాన్స్? మనకెంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అక్కర్లేదు దేవుడికి. మన ఫాలోవర్స్ అందరూ మనము కలిసి యేసయ్యని ఫాలో అవుతున్నావా లేదా కావాలి ఆయనకు. హల్లెలూయా. లేకపోతే ఫాలోవర్స్ మనం అందరం కలిసి నరకానికి వెళ్ళిపోతాం క్యూ కట్టుకొని. తెలుసా మీకు? ఒక అమ్మాయి నాతో చెప్తుంది, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశానక్క, మా ఫ్రెండ్స్ అందరికీ 1000 ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో, నాకు ఒక్కదానికే తక్కువ ఉన్నారక్క. అసలు ఓపెన్ చేయడం ఎందుకు, మళ్ళీ కాంపిటీషన్ ఎందుకు? ఈ రోజుల్లో అన్నిట్లో కాంపిటీషనే. నాకు కూడా 1000 మంది ఫాలోవర్లు కావాలని కనిపించిన వాళ్ళందరికీ ఫ్రెండ్ రిక్వెస్ట్లు అంట. నన్ను ఫాలో అవ్వండి, నన్ను ఫాలో అవ్వండి, నేను ఫాలో అవ్వడానికి నువ్వేమన్నా పెద్ద సంఘ సంస్కర్తవా లేకపోతే ఏంటి? ఏమిలే, అందరూ ఫాలో అయిపోయారు. ఆఖరికి ఏమొచ్చింది? 1000 మంది అయ్యాక అక్కడికి ఆగుతుందండి చెప్పండి? అయ్యో 2000 వస్తే బాగుండని మళ్ళీ ఇంకొక అందరికీ ఫాలో అవ్వండి, ఇదేదో అడుక్కునే బ్యాచ్ లాగా నన్ను ఫాలో అవ్వండి, నన్ను ఫాలో. ఎందుకండి? జీవితాన్ని బాగు చేసే పనులు ఏదన్నా చేయడానికి తాపత్రయం ఉంటే మంచిదే. దేవుని సువార్త ప్రకటించడానికి తాపత్రయం ఉంటే మంచిదే. 10 మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి తాపత్రయం ఉంటే మంచిదే. కానీ నా ఫోటోకి ఎన్ని లైక్లు వచ్చాయి, ఎన్ని లైక్లు రాకపోతే నేను వాళ్ళు నిద్రపోను. ప్రతి 2 నిమిషాలకు ఒకసారి రిఫ్రెష్, ఎన్ని లైక్స్, ఎన్ని కమెంట్స్. మళ్ళీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి నువ్వు లైక్ చేస్తావా లేదా, చంపేస్తా నేను. నువ్వు లైక్ చేస్తే నేను నీకు లైక్ చేస్తాను. ఇవాళ లైక్ చేస్తారు కరెక్టే, రేపు పొద్దున ఈ ఫేస్ ఇలా ఉంటుందా, ఈ రూపం ఎలా ఉంటుందా చెప్పండి? ఇవన్నీ చెప్పాలంటే వ్యర్థమైన విషయాల కోసం యవనస్తులు ఎంతమంది సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నారు. వాట్ ఆర్ యు రన్నింగ్ ఆఫ్టర్? సైనికులు వ్యర్థమైన వాటి కోసం సమయాన్ని వెచ్చిస్తారా? ద సోల్జర్స్ రన్ ఆఫ్టర్ దేర్ డ్యూటీ, దేర్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళ ధ్యాస వాళ్ళ డ్యూటీ మీద ఉంటుంది. దేశానికి సేవ చేయాలి, దేశాన్ని కాపాడాలి, సరిహద్దుల్లో ఉండాలి. ఎంత కష్టమైనా నష్టమైనా నిలబడతారు. ఇప్పుడు మనము క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులం అంటే ప్రతిరోజు మనం యూనిఫామ్ వేసుకొని, అంటే యూనిఫామ్ అంటే డ్రెస్ కోడ్ ఉండాలని నేను చెప్పట్లేదు. ప్రతిరోజు మార్నింగ్ లేచిన తర్వాత డ్రెస్అప్ అయిన తర్వాత, యేసయ్య నీ టీంలో, నీ ఆర్మీలో నేను సోల్జర్గా ఉన్నాను, నువ్వేం చెప్తే అది చేస్తాను. నా ఆఫీసర్, నా కమాండర్ నువ్వేం చెప్తే నేను అది చేస్తాను అని మనం చెప్పగలిగితే ఒక్క రోజులో దేవుడు ఎంత అద్భుతంగా నడిపిస్తారు, మీరు చూసి ఆశ్చర్యపోతారని. రేపటి కోసం ఈరోజే ప్లానింగ్ చేసేసుకుంటాం. పొద్దున అక్కడికి వెళ్ళాలి, మధ్యాహ్నం ఇక్కడ తిరగాలి, సాయంత్రం అక్కడ తిరగాలి కదండి. వాళ్ళకి ఫోన్ చేయాలి, వీళ్ళకి ఫోన్ చేయాలి, దీనికి అంతసేపు. కొంతమందికి ప్లానింగ్ ఉండదులేండి, అది వేరే విషయం. ప్లానింగ్ మన టైం మనం ప్లానింగ్ చేసుకోకపోతే అప్పవాది ప్లానింగ్ చేసేస్తాడు. తెలుసా మీకు?
మన సమయము మనం ఎలాగా వాడుకోవాలో ప్లాన్ చేసుకోకపోతే అపవాది మన సమయాన్ని ప్లాన్ చేసేస్తాడు. ఐడల్ మ్యాన్స్ బ్రెయిన్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్. ఖాళీగా ఉండే మనసు అపవాదికి కేంద్రం అంట. అందుచేత ఒక డేని అహెడ్ డే మనం ప్లాన్ చేసుకోవడం మంచిది. బట్ ఆ ప్లానింగ్లో దేవుని కోసం మనం కేటాయిస్తున్న సమయం ఎంత? ఆధ్యాత్మికమైన విషయాల కొరకు మనం కేటాయిస్తున్న సమయం ఎంత? ఏ విషయాల్లో మన సమయాన్ని వ్యర్థపరుస్తున్నాం? ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. కొంతమంది ఫోన్ వేసుకుంటారు, చెవుకి తగిలిస్తారు ఇక్కడ, అది హాఫ్ డే అని ఉంటుంది తెలుసా? ఫోన్ కాన్వర్జేషన్స్. ఈ రోజుల్లో ఫోన్ బిల్లు కూడా అవసరం లేదు కదా, ఇంటర్నెట్ ఉంటే చాలు. వాట్సాప్ కాల్స్ చేసుకోవచ్చు, ఆడియో కాల్స్, వీడియో కాల్స్, ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. అన్లిమిటెడ్ ఫన్, అన్లిమిటెడ్ కాన్వర్జేషన్స్. విస్తారమైన మాటలలో దోషముండక మానది. ఏం మాట్లాడుతున్నాం? దేని గురించి డిస్కస్ చేస్తున్నాం? మూవీస్ గురించి, షార్ట్ ఫిల్మ్స్ గురించి, పబ్జీ గురించి, ఫ్రీ ఫైర్ గురించి, ఇంకేమేమి ఉన్నాయి నాకు తెలియదులేండి. సో మెనీ డిఫరెంట్ థింగ్స్. అన్నీ లోక సంబంధమైనవే, అన్నీ అనవసరమైనవే. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోండి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. విశ్వాస జీవితంలో మన సమయాన్ని ఏది వ్యర్థపరుస్తుందో అది ఒకసారి మనం ఐడెంటిఫై చేయాలండి. నా జీవితంలో నా సమయాన్ని ఏవి వ్యర్థపరుస్తున్నాయి? కొంతమందికి నేను ఫోన్ చేసినప్పుడు నా క్లాక్, నా టైం నేను ఎదురుగానే పెట్టుకుంటా. ఎందుకంటే నేను ఎంతసేపు మాట్లాడాలో అంతసేపే మాట్లాడాలని. చూడండి, కొంతమందికి వాళ్ళకి ఇష్టమైన ఫ్రెండ్స్కి ఫోన్ చేశారనుకోండి, 4 గంటలు మాట్లాడేస్తారు, 3 hours మాట్లాడతారు. బట్ డూ యూ థింక్ దట్ ఈస్ రిక్వైర్డ్? అంతసేపు మాట్లాడడం అవసరమా? ఎవరైనా సరే నీ సమయాన్ని దేని కొరకు ఎంత వెచ్చించాలో, ఒక సైనికునికి ఉన్న డిసిప్లిన్ మన సమయాన్ని మనం వెచ్చించడంలో. ప్రార్థనకు ఎంత సమయం కేటాయిస్తున్నావు? వాక్య ధ్యానానికి ఎంత సమయం కేటాయిస్తున్నావు? దేవుని మందిరానికి రావడానికి ఎంత సమయం కేటాయిస్తున్నావు? ఇతరులకు ప్రయోజనకరంగా ఉండడానికి ఎంత సమయం కేటాయిస్తున్నావు? నువ్వు కుమార్తెగా, కుమారునిగా ఉంటే తల్లిదండ్రులకు సహాయపడడానికి ఎంత సమయం కేటాయిస్తున్నావు? నీ కెరియర్కు ఎంత టైం కేటాయిస్తున్నావు? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులుగా ఉండేవారు సమయం గురించి కూడా చాలా జాగ్రత్తగా, వీ హ్యావ్ టు కేర్ఫుల్లీ ప్లాన్ అవర్ టైం. మన సమయాన్ని చాలా జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఒకటి, సమయాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. రెండోది, మన సంభాషణలు కూడా చాలా జాగ్రత్తగా. ఇందాక నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను, శోధన వస్తుంటే తెలుస్తుందా అని. శోధన వస్తుంటే తెలిసినప్పుడు ఏం చేయాలి? ఒక వ్యక్తి ద్వారా శోధన నీకు స్టార్ట్ అవుతుంది అని అర్థమైంది, అది ఆడపిల్లలు అవ్వచ్చు, మగపిల్లలు అవ్వచ్చు. వెంటనే ఏం చేయాలి? దాని నుండి ఎలా డిస్కనెక్ట్ అవ్వాలో ఆలోచించాలి. పర్వాలేదులే, డేంజర్ వస్తే రాని నాకేంటి అనుకుంటే ఆ డేంజర్ మళ్ళీ నీకే ప్రమాదం. చిన్న చుక్క పాయిజన్ పర్వాలేదులేండి, ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్లో స్మాల్ డ్రాప్ ఆఫ్ పాయిజన్, వాట్ బిగ్ డీల్ అనుకుంటే ఏమవుతుంది? ఖచ్చితంగా ఆ పాలు తాగిన తర్వాత, ఆ గ్లాస్ తాగిన తర్వాత హానే. కొంతమంది అనుకుంటే చిన్నదే కదా, ఏముంది అందులో? నో. పాపము చిన్నగా ఉన్నా దాని విషయంలో నువ్వు జాగ్రత్త తీసుకోకపోతే పాపము వలన పర్యవసానాలు ఖచ్చితంగా ఉంటాయి. ఐ నో సో మెనీ పీపుల్ హు కమ్ టు మీ అండ్ సే, అక్క ఆ రోజు స్నేహంలాగా స్టార్ట్ అయింది, ఒక చిన్న పరిచయం లాగా స్టార్ట్ అయింది, అప్పుడే నేను ఆపేసి ఉంటే చాలా బాగుండేది, కానీ ఐ వెంట్ ఫర్దర్ అండ్ ఫర్దర్, ఐ వెంట్ ఫార్దర్ అండ్ ఫార్దర్, ముందుకు వెళ్ళిపోయాను, అంతే దూరం వెళ్ళిపోయాను, ఈరోజు నేను బాధపడుతున్నాను. ఐ విష్ ఆ స్నేహము, ఆ పరిచయము నేను స్టార్ట్ చేయకుండా ఉంటే ఎంత బాగుండేదో. ప్రియమైన చెల్లమ్మ, నీకు శోధన వస్తుంది అని తెలిసినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఏదైనా డ్యామేజ్ ఉంది, పైన ట్యాంక్కి ఒక హోల్ పడింది, ఏం చేస్తాం మనం? వెళ్ళి వి ట్రై టు మెండ్ ఇట్. ఒక ప్లంబర్ని పిలుస్తాము, ఫిక్స్ చేయాలని ప్రయత్నం చేస్తాం. విశ్వాస జీవితంలో శోధన ప్రారంభమైంది, ఏదో శోధన రాబోతుంది అని తెలిసినప్పుడు దాని గురించి నువ్వు జాగ్రత్త తీసుకోవాలి. ఈ శోధన నేను ఎలా ఈ శోధన నేను జయించడానికి వచ్చింది కానీ నేను ఓడిపోవడానికి రాలేదు. లుక్ ఎట్ టెంప్టేషన్ యాజ్ ఎ స్టెప్పింగ్ స్టోన్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. హల్లెలూయా. ఒక శోధన వచ్చినప్పుడు ఈ శోధన నా సాక్ష్యంలో నేను జయించిన ఒక పరిస్థితిగా నాకు మిగిలిపోవాలి, కానీ నేను పడిపోయిన ఒక స్టంబ్లింగ్ బ్లాక్ లాగా మాత్రం నా జీవితంలో ఉండడానికి వీల్లేదు. చాలామంది ఆ శోధన వస్తుంది పోతుంది, నాకేంటండి, పట్టించుకోరు. ఒక రకమైన కేర్లెస్ యాటిట్యూడ్, ఏదో
లైఫ్ వెళ్తానే ఉంటుంది కదా లైఫ్ అని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు, పట్టించుకోరు. ట్యాంక్కి హోల్ పడాక పట్టించుకోకపోతే ఏమవుద్ది, ట్యాంక్ అంతా ఖాళీ అవుద్ది, ట్యాప్స్లో వాటర్ రాదు. అంతే విశ్వాస జీవితంలో చిన్న డ్యామేజ్ అయినా, చిన్న గ్యాప్ అయినా, చిన్న హోల్ అయినా నీ ఆధ్యాత్మిక స్థితిని మొత్తం దిగజార్చే పరిస్థితి ఇట్ స్టార్ట్స్ యాజ్ అ వెరీ స్మాల్ థింగ్. చాలా చిన్నదిగానే ప్రారంభం అవుతుంది. కానీ చిన్న పరిస్థితి నేను దేవుని సహాయము ద్వారా, దేవుని కృప ద్వారా నువ్వు అధిగమించగలిగితే, శోధనను జయించగలిగితే, యోసేపు మనందరికీ తెలుసు, శోధన వచ్చినప్పుడు పారిపోయాడంటండి. నాకేంటి, నేను పెద్ద మొనగాడిని, పెద్ద హీరోని, నేను పొతీఫర్ భార్య నన్ను శోధిస్తుందంటే నేను ఎంత గ్రేట్, అవునా కదా? ఈ రోజుల్లో యవనస్తులు ఎలా ఫీల్ అవుతారండి? నన్ను ఎంతమంది చూస్తున్నారంటే నేను ఎంత గ్రేట్, నేను అతిలోక సుందరిని, రాజమండ్రిలో నేను బ్యూటీ క్వీన్, మిస్ రాజమండ్రి పేజెంట్ ఏదైనా పెడితే నాకే వస్తుంది. మరి నన్ను అంతమంది అమ్మాయిలు చూస్తున్నారంటే మరి నేను ఎంత గొప్పోడిని, నన్ను అంతమంది ఫాలో అయిపోతున్నారంటే నిన్ను ఎంతమంది ప్రపోజ్ చేశారు? అది పెద్ద డిస్కషన్, అవునా కదా యంగ్ పీపుల్కి, అవునా కదా? నిన్నెంతమంది ప్రపోజ్ చేశారు, అది గొప్ప లేకపోతే అది డూ యూ థింక్ దట్స్ సంథింగ్ దట్ వీ నీడ్ టు ఫీల్ ప్రౌడ్ అబౌట్? నీకు ఎంతమంది నీ వెంటబడ్డారు, నువ్వెంతమందికి చెప్పావు ఐ లవ్ యూ? దేవుని బిడ్డలుగా మన సంభాషణలో అటువంటి వ్యర్థమైన వాటి విషయంలో ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు, పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. నీ వివాహ సమయం వచ్చినప్పుడు దాని గురించి ఆలోచించవచ్చు. కొంతమందికి ఇంటర్మీడియట్ నుంచే, కొంతమందికి 10th క్లాస్ నుంచే. ఒక అమ్మాయి వాళ్ళ అమ్మోళ్ళని అడుగుతుందంట, అమ్మ నేను మేజర్ని ఎప్పుడవుతానని. ఎందుకు అడుగుతుందంటే అప్పుడు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు అని. షీ వాంట్స్ టు ఫ్లై, ఇంటి నుంచి వెళ్ళిపోవాలి, ఎగిరిపోవాలి. రెస్ట్రిక్షన్స్ నచ్చట్లా, డిసిప్లిన్ నచ్చట్లేదు, వెళ్ళిపోయి జీవితాన్ని ఇష్టానుసారంగా అనుభవించి నష్టపోవాలని చాలామంది యవనస్తులు ఈరోజు ఉవ్విళూరుతూ ఉంటారు. ప్రపంచంలో ఏదో ఉంది ఏదో ఉంది ఏదో ఉంది అని వెళ్ళాక తెలుస్తుంది ఏమీ లేదని. అయ్యో ఇంట్లో ఉంటే ఎంత బాగుండేది, మందిరంలో ఉంటే ఎంత బాగుండేది, దేవుని మాటల ద్వారా జీవితాన్ని కట్టుకుంటే ఎంత బాగుండేది. దేవుడు కోరుకుంటున్నాడు, గాడ్ వాంట్స్ యూ టు గివ్ యువర్ లైఫ్.